హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ 2024 సంవత్సరంలో రథసప్తమి ఏ రోజున వచ్చింది, అలాగే ఈ రథసప్తమి రోజున స్నానాన్ని ఏ సమయంలో ఆచరించాలి, పూజను ఏ సమయంలో ఆచరించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. కాలం యొక్క నడకంతా సూర్యభగవానుని మీదే ఆధారపడి ఉంటుందట. అటువంటి పరమాత్ముడు లోక శ్రేయస్సు కొరకు అవతరించిన జన్మించిన దివ్యతిథి మాఘ శుక్ల సప్తమి. అటువంటి ఈ దివ్యతిథి సూర్యుని యొక్క తిథిగా రథసప్తమిగా ప్రశస్తి పొందింది. సూర్యుడు లేకపోతే చరాచర జీవకోటిలో ఏ ప్రాణి మనుగడ సాధించలేడు. అయితే ఈ 2024 సంవత్సరంలో రథసప్తమి తిథి ఫిబ్రవరి 15, 2024 గురువారం పగలు 4:18 నుండి ఫిబ్రవరి 16 శుక్రవారం పగలు 2:38 వరకు ఉంది. అయితే ఫిబ్రవరి 16 శుక్రవారం రోజున రథసప్తమిని జరుపుకోవాలి. ఈ రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. ఈ రోజున నదీ స్నానం చేయడం చాలా ఉత్తమం. ఈ రోజున ఈ గంగా స్నానం చేయడం వలన సమస్త రోగాలు తొలగి మంచి ఆరోగ్యం పొందుతారని నమ్మకం. అందుకనే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ రోజున 7 జిల్లేడు ఆకులు 7 రేగాకులు తల మీద పెట్టుకుని దాని మీద నుంచి నీళ్లు మన శరీరమంతా తడిసేలా స్నానం చేయాలి. ముఖ్యంగా తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి ఈ రథసప్తమి రోజున ఈ విధంగా స్నానం చేయడం వలన ఆ సూర్యభగవానుడు జ్ఞానాన్ని ప్రసాదించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడట. అయితే ఈ రథసప్తమి రోజున స్నానాన్ని ఆచరించవలసిన సమయం ఉదయం 5:43 నుండి 6:31 స్నానాన్ని ఆచరించాలి. అలాగే స్నానానంతరం అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. ఈ అర్ఘ్యం సమర్పించవలసిన సమయం ఉదయం 6:31 అలాగే పూజను ఆచరించవలసిన సమయం ఉదయం 5:43 నుండి ఉదయం 8:48 లోపల పూజను ఆచరించాలి. ఈ రోజున నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదట. అయితే ఈ ఏకూజావున పూజ సమయం కుదరని వాళ్ళు మరలా ఉదయం 9:35 నుండి పగలు 11:16 లోపల పూజను ఆచరించవచ్చట. అయితే ఈ రథసప్తమి రోజున పరమాన్నం సమర్పించవలసిన ముహూర్తం ఉదయం 5:43 నుండి ఉదయం 8:48 లోపు సమర్పించాలి. అయితే ఈ పరమాన్నం ఆవు పాలులో కొత్త బియ్యం వేసి బెల్లం వేసి ఈ పరమాన్నాన్ని తయారు చేయాలి. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిదట. చిక్కుడుకాయలతో రథం తయారు చేసి చిక్కుడు రథంలో స్వామివారి విగ్రహం కానీ ఫోటో కానీ అవేవీ లేకపోతే తమలపాకు మీద గంధంతో సూర్యభగవానుడి బొమ్మ గీసి ఆ రథంలో పెట్టి పూజను ఆచరించాలట. ఈ రోజున చేసిన దానం, జపం, పూజ ఏది చేసినా సరే 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుందట. కాబట్టి ఈ రథసప్తమి రోజున స్నానం, పూజ తప్పకుండా ఆచరించాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.